మనం పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యేంత వరకి నచ్చిన తల్లిదండ్రులు మనం ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత, మన బిజీ లైఫ్ మనకయిన తర్వాత మనకెందుకని నచ్చకుండా ఉంటున్నారు. వాళ్ళని తీసుకెళ్ళి ఎందుకని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పడేయాల్సొస్తుంది. ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. ఒక 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. ఆమె ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉండి వాళ్ళ పిల్లలకి రిక్వెస్ట్ పెట్టింది. మిమ్మల్ని చూడాలనిపిస్తుంది రండి, రండి అనేసి. అలాంటి స్థితికి మనం ఎందుకని తీసుకొచ్చుకోవాల్సొస్తుంది. మనం మన ఫ్యామిలీని చూసుకుంటున్నప్పుడు, మన ఫ్యామిలీలో వాళ్ళే కదా మన అమ్మా, నాన్న అంటే. వాళ్ళు లేకపోతే మనమంటూ వచ్చేవాళ్ళం కాదు. మనకంటూ ఫ్యామిలీ ఏర్పడేది కాదు గదా! మరి వాళ్ళని చూసుకోలేకపోతున్నంత ఆర్థిక సమస్యలేముంటున్నాయి? వాళ్ళేమన్నా బంగారం పెట్టమంటున్నారా? 3 పూట్ల అన్నం. టైం కుదిరినప్పుడు కొంచెం సమయాన్ని కేటాయించాలి. అంతే గదా! మనం డబ్బులు పెట్టి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో జాయిన్ చేసేసి, మన పాటికి మనం నెలకింతని పంపిస్తే వాళ్ళకెలా తృప్తిగా ఉంటది? మనల్ని చిన్నప్పుడు తీసుకెళ్ళి మన భవిష్యత్తు కోసమే, వాళ్ళ కోసం కూడా గాదు. హాస్టల్‌లో జాయిన్ చేస్తే మనకెలా అనిపిస్తుంది? చిన్నప్పుడు మన భవిష్యత్తు కోసం మనల్ని హాస్టల్‌లో జాయిన్ చేసేవాళ్ళు. పెద్దయిన తర్వాత వాళ్ళు మనకి భారం అయిపోయి, మనం తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో జాయిన్ చేస్తున్నాం. రేపటి రోజు మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. మనల్ని కూడా ఓల్డ్ ఏజ్ హోమ్‌లోనే జాయిన్ చేస్తారు కదా!